తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. ఒక మాట మాట్లాడటలేదు. పిల్లవాడు ఊగివాడా, మరి దైవానుగ్రహ్యత కలిగాడు కదా ఈ పిల్లవాడు, ఎందుకు మాట్లాడటలేదని చెప్పంటే ఒకరోజు సైగ చేశాట ఆ పిల్లవాడు, నాకు ఉపనయనం చేయండి, గాయత్రి మంత్రం ఉపదేశించండి, అప్పుడు నేను మాట్లాడతానన్నట్టుగా సైగ చేశాడు. దంజం చూపించాడు. ముహూర్తం పెట్టారు. అద్భుతమైన ఉపనయన ముహూర్తం ఉంటే చాలా జాగ్రత్తగా పెట్టారు. ఆ తల్లికి తండ్రికి పిల్లవాడికి కూడా తారాబలం కుదరాలి, ఉత్తరాయణంలో చెయ్యాలి, గురుబలం బాగుండాలి. అటువంటి మంచి ముహూర్తంలో ఆ పిల్లవానికి ఉపనయన సంస్కారం చేస్తుంటే గ్రామస్తులందరూ అనుకున్నారట, పిల్లవానికి మాటలే రావు కదా, ఈ పిల్లవానికి ఉపనయనం చేస్తే గాయత్రి మంత్రులు ఏం పలుకుతాడు అని కొంతమంది అనుకుంటున్నారట. ఏమో ఈ పిల్లవాని యొక్క అదృష్టం ఎలా ఉందో అని కొంతమంది అనుకుంటున్నారట. ఈ పిల్లవాడు మాట్లాడి మాట్లాడకపోతే ఏమి, మనందరినీ భోజనాన్ని పిలుస్తారు కదా, హాయిగా భోజనం చేసి వద్దాలి అనుకుంటున్నారు. అలా అనుకుంటుంటే ఉపనయనం జరిగింది. మాతృభిక్ష అడగాలి కదా, ఆ పిల్లవాడు వచ్చి మాతృభిక్ష అడగగానే ఆ పిల్లవాడిని నోటి వెంట ఒక అద్భుతమైనటువంటి అగ్నిమీడేని లేదా మంత్రాలు వచ్చాయి. ఆశ్చర్యపడ్డారు. ఈ పిల్లవాడు సామాన్యుడు కాదనుకున్నారు. అటువంటి ఆ నరుడై ఉండి మరి అద్భుతమైనటువంటి నరుడై ఉండి దైవలక్షణాలు కలిగినటువంటి వాడు కాబట్టి నృసింహ సరస్వతి అనేటువంటి తర్వాత పేరుతో ఆయన ప్రసిద్ధి పొందాడు. ఇలా దత్త అవతార పరంపరలు ఆ తర్వాత 1856లో అక్కల్కోట మహారాజుగా 4వ అవతారం ధరించారు. 5వ అవతారం షిరిడీ సాయి అవతారం. తదుపరి పుట్టమట్టిలో ఈశ్వరాంబాసుగా సత్యసాయి అవతరించి వేద ధర్మ రక్షణ గావించారు. షిరిడీ బాబా తన భక్తులను ఎలా పిలిచేవారని బాబు అని పిలిచేవారు. అంతే ప్రేమగా అని పిలిచేవారు. అలాగే మన పుట్టవర్తి బాబా మనందరినీ ఎలా పిలిచారో మీ అందరికీ తెలుసు, బంగారు అని పిలిచేవారు. మరి ప్రేమగా అప్పానికి పిలిచేవారు. కాబట్టి ఈ అవతారములన్నీ ఒకటి అనడానికి ఎన్నో నిదర్శనాలు. షిరిడీ సాయిబాబాని పత్తి బాబా అనేటువంటి విషయం చెప్పడానికి అనేక నిదర్శనాలు కనపడతాయి. అనేక వ్యాధులు ఆయన నయం చేశాడు. మన బాబా యొక్క అనుగ్రహంతో కూడా అనేక మంది ఆరోగ్య భాగ్యాన్ని పొందారు. సాయి తాను 3.5 మూళ్ళ ఎత్తుని షిరిడీలో కలదని భావించవద్దని తాను అంతటా ఉన్నానని చెప్పేవాడు. అలాగే పత్తి బాబా కూడా తాను పుట్టపర్తికే పరిమితం కాదని విదేశములలో ఖండాంతరంలో పలువురు దర్శనమిచ్చి నిరూపించాడు మన సత్యసాయి బాబా. షిరిడీ బాబా గారి చేతులు ఏదో రాస్తున్నట్టుగా మనం ఆయన చేతుల్లో గమనిస్తాం. అలాగే పత్తి బాబా కూడా కుడికే చింతిస్తూ అలా ఉండడం మనం గమనిస్తాం. ఇరువురు తమ అంకిత భావాన్ని వ్యాధులను స్వీకరించి వ్యాధి నిర్మూలన చేసినటువంటి మహానుభావులు. సత్యసాయి స్థానంలో అనేక మందికి ఆపరేషన్ చేసి వ్యాధిని నివారణ చేసిన సందర్భాలు ఎన్నో మనకు తెలుసు. అటువంటి ఆ పుట్టపర్తి సత్యసాయి దివ్య కటాక్షం చేత దినదిన ప్రవర్తమానంగా మన సనాతన భాగవత భక్త సమాజ కార్యక్రమాలు మీరు గమనించగలిగారు. ఇందులో ప్రధానంగా ఉదయ సమయంలో వేద ఘోష, వేద స్వస్తి, స్వామి వేద పురుషుడు కదా, వేద పురుష జ్ఞాన యజ్ఞం అని చేస్తారు. అందుకని మాకు ఇక్కడ జరగడం వేద పండితుల యొక్క సమక్షంలో, వేద విద్యార్థుల యొక్క సమక్షంలో జరగడం ఇదంతా స్వామి యొక్క సంకల్పంగా మనం భావించవచ్చు. ఇందులో ఏమాత్రం వేద పురుషుల యొక్క దివ్య ఆశీస్సులు అందరికీ లభిస్తున్నాయి. అలాగే వేదం చక్కగా జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా సూర్య నమస్కారాలు. సూర్య భగవాన్ ఎందుకు ఆరాధిస్తామండి? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. ఆరోగ్యం కలగాలంటే సూర్య భగవాన్ యొక్క అనుగ్రహమే కలగాలి. ఎన్ని సంపదలున్నా ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు కదా. ఎన్ని శక్తులున్నా దేవాలయానికి రావాలంటే ఆరోగ్యం ఉండాలి. ఏదైనా సమాజ సేవ చేయాలన్నా ఆరోగ్యం ఉండాలి. కుటుంబాన్ని పోషించుకోవాలన్నా ఆరోగ్యం కావాలి. అటువంటి ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు కాబట్టి స్వామి ఈ కార్యక్రమాల్లో సూర్య నమస్కారాలు వైభవంగా మేము వెళ్లి పుట్టవర్తిలో చేస్తున్నప్పుడు మా నారాయణ గారు అక్కడ మొట్టమొదటిగా చాలా చిన్న వయసులో ఉన్నారు. పాలులాగా కారిపోతున్నారు. మాకు బాగా గుర్తు ఆ దృశ్యం. బాబా వచ్చి వారు చేసే సూర్య నమస్కారాలు చూసి ముచ్చటపడి దగ్గరికి తీసుకుని ఆశీర్వదించి ఆయన ఎంతో ప్రశంసించారు. కాబట్టి యపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోనిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. అటువంటి ఆ సూర్య భగవాన్ యొక్క
అనుగ్రహం కోసం సూర్య నమస్కారాలు జరుగుతున్నాయి. ఆ తీర్థం కూడా మీకు అన్ని తీర్థాల్లో కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం కూడా పొంది చక్కటి ఆరోగ్య భాగ్యం తర్వాత జరిగేటువంటి ఇంకో మహత్తరమైనటువంటి కార్యక్రమం ఏమిటంటే లింగార్చన. ఈశ్వరుడి యొక్క దివ్య కటాక్ష అభిషేక ప్రియ శివ. ఈశ్వరుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. కాబట్టి ఈశ్వరుడికి చాలా ప్రదోషే శివయేక పూజ్య అంటారు. ప్రదోష కాలం అంటే ఏమిటండి? సరిగ్గా సూర్య అస్తమయానికి కొన్ని ఘడియల సమీపకాలం. మనం సరిగ్గా ప్రదోష కాలంలో ఈ ప్రదోష కాలంలో ఒక ఈశ్వరుని స్మరిస్తే సకల దేవతలని స్మరించినంత పుణ్యం కలుగుతుంది. ఇక్కడ ఏమని ప్రార్థించాలి? ఎందుకని ఈశ్వరుడు తాండవం చేస్తారు. అమ్మవారిని సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటారు. అక్కడ సరస్వతీదేవి వీణ వాయిస్తుంది, లక్ష్మీదేవి పాటలు పాడుతుందట, నారదుడు మొదలైన దేవతలందరూ అక్కడ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో ప్రదోషే శివయేక పూజ్య కాబట్టి మనందరం కూడా ఈశ్వర స్మరణ చేయడానికి సాయం సమయంలో కార్యక్రమాలు కూడా. ఈ సమయంలో ఏం చెప్పాలంటే ఈశ్వరుణ్ణి మహాదేవాన్ని పిలవాలి. ఒక్కసారి మహాదేవ అంటేనే ఈశ్వరుడు ఐశ్వర్యం ఇస్తాడు. ఐశ్వర్యం ఈశ్వరాధిష్ఠేత. ఇంకోసారి మహాదేవ అన్నాం అనుకోండి, ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాట, అపమృత్యువులు పోగొడతాడు. ఇంకోసారి మహాదేవ అంటే ఈశ్వరుడే మనకు బాకీ పడి ఉంటాడు. శివపురాణంలో చెప్తారు మహాదేవ సర్వం ఎంత గొప్పది. మహాదేవ 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 అని ప్రార్థించాలి. ఆ తర్వాత ఒక ఈశ్వరుని పూజిస్తే ఆయనకి ఆనందం లేదు. పక్కనే వాగర్థాయువ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కాబట్టి వెంటనే భవానీ అమ్మవారిని, పార్వతీ అమ్మవారిని కూడా స్మరించాలి. దయచేసి ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా నేను చిన్న శ్లోకం చెప్తాను. శ్లోకం కాదు, మహామంత్రంతో సమానం. మహాదేవ 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 దయానిధే భవానేవ 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 గతిర్మమ. అంటే భవానీ శంకరుడే నాకు గతి. ఈశ్వరుడు కదండి. ఆ ఈశ్వరుని అందరూ కూడా ఈ చిన్న మాటతో అందరూ కూడా ప్రార్థించుకోండి. ఎంతమంది ఉన్నారని కాదు, సంస్కారవంతులైనటువంటి 10 మంది ఉన్నా కొన్ని వేల మందితో సమానం. అందరూ చేతులు జోడించండి గట్టిగా. ఎలా ఎంత పెద్దగా చెప్పగలిగితే అంత పెద్దగా చెప్పండి. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తినుడవడేని, దయయు సత్యము లోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చెడు. చేతులారంగ శివుని పూజించాలట, నోరు నొప్పి పుట్టేట్టుగా భగవంతుని యొక్క స్మరణ చేయాలి. ఇన్ని ఉన్నా కూడా దయా సత్యము. ఇకనే బాబా ఈ 2 విషయాల గురించి చాలా సార్లు చెప్తారు. దయ కలిగి ఉండండి. దయ కలిగిన హృదయమే దేవాలయం. జాలి కలిగి ఉండాలి. పేదలను చూసి దాక్షిణ్యం కలిగి ఉండాలి. దయయు సత్యము. రెండవది సత్యం. నిజం మాట్లాడాలి. నృతజల పూరితంబులకు నూతులు 100 కంటే శూన్యత యొక్క బావి మేలు. మరి బావులు 100 కంటే ఒక్క సత్కతోది మేలు. తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు. తత్సుత శతకమున కంటే శూన్యత వాక్యము మేలు తోడగ. అంటే బావులు తవ్వటము, నూతులు తవ్వటము, యజ్ఞాలు చేయటము, సంతానాన్ని కనటము, వీటన్నిటికంటే కూడా నిజం మాట్లాడటం ఉన్నదే చాలా గొప్ప పుణ్యం. అందుకనే మన సత్యనారాయణుడు ఆయన ఎప్పుడు కూడా సత్యము సత్యము. రాముడు ఎందుకంత గొప్పవాడైనాడండి? సత్యవాక్య పరిపాలన. మనం కూడా ఆ మార్గంలో ఉన్నామంటే నిజం మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. కొంచెమైనా దయ కలిగి ఉండాలి. అందరూ చేతులు దొరికి ఈ మాట గట్టిగా చెప్పండి. మహాదేవ 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 దయానిధే భవానేవ 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 గతిర్మమ. మమ అంటే నాకు గతి మీరే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర, రక్ష రక్ష మహేశ్వర. ఎవనికే జనించు జగము, ఎవని లోపల నుండు లీనమై, ఎవని యందు నిండు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని నాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదల్.
పోతన గారు భాగవతంలో గజేంద్ర మోక్ష సందర్భంగా ఈ పద్యం చెప్పారు. ఈ ఈశ్వరుడు అంటే అక్కడ శివుడనే కాదు, ఎవనికే జనించు జగం, ఎవరి లోపలందు లీనమై అటువంటి ఈశ్వరుడు భగవంతుడు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన శివాయ విష్ణురూపాయ శివరూపాయ ఇష్టవే, శివుడు వేరు విష్ణుమూర్తి వేరు కాదు. మద్భక్త శంకర ద్వేషి మద్వేషి శంకర ప్రియ తా ఉభౌ నరకం యాతః యావచ్ఛంద దివాకర్. శివుణ్ణి పూజిస్తూ విష్ణువుని ద్వేషించిన, విష్ణువుని పూజిస్తూ శివుణ్ణి ద్వేషించిన వారు సూర్యచంద్రాదులు ఉన్నంతకాలము నరకం పొందుతారు. అటువంటి భేదభావం లేకుండా సర్వదేవతా అతీత స్వరూపుడైన మన పుట్టవర్తి సత్యసాయి బాబాని నమ్ముకున్నాం అనుకోండి, ఆయన పాదాలు పట్టుకుంటే సకల దేవతలని సేవించినట్లుగా గట్టిగా కరతాళత్వలతో జై సాయిరామ్ జై సాయిరామ్. ఆ మంత్రము సాయి అనేటువంటిది సాకారము ధరించిన ఈశ్వరుడు. అందుకని ఆ ఈశ్వరుడికి అభిషేకాలు జరుగుతున్నాయి. ఇంకా ప్రధానంగా ఘట్టం కాకుండా ప్రత్యేకంగా ఒక అంశం తీసుకుంటే గంటలు పడుతుంది. అందరం కలిసి మంచి మాటలు చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం. మనం సూర్య భగవాన్ గురించి చెప్పుకున్నాం. అలాగే ఈశ్వరుడికి అభిషేకాలు జరుగుతున్నాయి. ఇంకా మా సనాతన భాగవత భక్త సమాజంలో చాలా ముఖ్యమైనటువంటిది ప్రత్యేకమైనటువంటిది ఆంజనేయ స్వామి యొక్క స్మరణ. సుందరకాండ పారాయణ చేసుకుంటూ ఉంటారు. రోజు జరుగుతుంది సుందరకాండ పారాయణ. మరి ఆ సుందరకాండ పారాయణ అంటే పారాయణ యోగ్యత కలిగినటువంటి గ్రంథాలు కొన్నే ఉన్నాయి. యువ చరిత్ర పారాయణ అంటాం, అలాగే తపోవన పారాయణ అంటాం. చాలా పురాతనమైనటువంటి సుందరకాండ పారాయణ. ఆ సుందరకాండ పారాయణ ఎలా చేయాలో కూడా చెప్పారు స్వయంగా. మరి భక్తులు చేసుకోవడం ఓ పద్ధతిట, మన పేరుతో ఇంకోరు ఎవరైనా చేయడం రెండో మార్గం. ఇంకొక మార్గం చెప్పారు. ఆ సుందరకాండ కథని రసవత్తరంగా ఎవరైనా ఒక భక్తుడు చెప్తూ ఉంటే అలా విన్నప్పటికీ కూడా సుందరకాండ పారాయణ ఫలితం కలుగుతుంది. అంత అద్భుతమైన మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. సుందరకాండ అసాధ్య సాధక స్వామి ఆంజనేయ స్వామి. శనివారం కూడా ఆంజనేయ స్వామి కళ్యాణం మనం జరిపించుకున్నాం. అటువంటి ఆంజనేయ స్వామిని స్మరించడం వల్ల బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్. ఆంజనేయ స్వామిని స్మరిస్తే చాలు మంచి బుద్ధి కలుగుతుంది, బలము కలుగుతుంది, ధైర్యము కలుగుతుంది. చాలా మంది భయంతో అనేక రకాలుగా భయపడుతూ ఈ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఆ భయం పోవాలంటే ఆంజనేయ స్వామి సుందరకాండ కథ అంతా కూడా మనకు తెలుసు. ముఖ్యంగా మా నారాయణమూర్తి గారు సుందరకాండ చెప్పుకోతారు. కాబట్టి ప్రధానంగా అందులో ఒక సుందరకాండ అంతటికి ఆయువు పట్టైన ఒక శ్లోకం ఉన్నది. ఆ ఒక్క శ్లోకంతో మనం ఆంజనేయ స్వామి యొక్క స్మరణ కూడా చేసినట్లవుతుంది. ఉన్న సమయంలో పూజ చేసుకోవాలి. ఆంజనేయ స్వామి వారు సీతమ్మ కోసం లంకానగరం అంతా వెతికారు, కానీ కనపడాలి. చివరికి అనుకున్నారట, అసలు సీతమ్మ జీవించి ఉన్నదా లేక ప్రాణాలు విడిచిపెట్టిందా? నేను రాముడి దగ్గరికి వెళ్ళి సీతమ్మ కనపడలేదు అంటే రాముడు జీవిస్తాడు, రాముడు జీవించకపోతే లక్ష్మణస్వామి జీవిస్తాడా? వీరు ఎవరు లేకపోతే సుగ్రీవుడు మాత్రం జీవిస్తాడా? ఇంతమంది ప్రాణములు తీసిన పాపం నాకు కలుగుతుంది కదా, ఏమైనా సరే మళ్ళీ ప్రయత్నం చేస్తాను అని ఇంకా ప్రయత్నం చేశారు. మొట్టమొదటిగా కొంతమంది ప్రార్థించారు, సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనేమతి. ఆంజనేయ స్వామి లంకకు బయలుదేరేటప్పుడు ఆ సముద్రాన్ని దాటేటప్పుడు ఎవరికి నమస్కారం చేశారు? సూర్యాయ, సూర్య భగవానుడికి నమస్కారం చేశారు. ఎందుకు నమస్కారం చేశారు చెప్పండి? ఆంజనేయ స్వామి వారికి విద్య చెప్పినటువంటి గురువు గారు ఎవరంటే సాక్షాత్ సూర్య భగవానుడు. ఆయన దగ్గరే వేదం నేర్చుకున్నారు. గురువుకు నమస్కరించకుండా ఏ పని ప్రారంభించకూడదు కదా, అందుకని సూర్యాయ
తర్వాత ఇంద్రుడి యొక్క సహాయం తనకు కలగాలి కాబట్టి మహేంద్రాయ, ససూర్యాయ, మహేంద్రాయ, పవనాయ. పవనుడు అంటే ఎవరండి? ఆ వాయుదేవుడు. తండ్రికి నమస్కరించాలి కదా. తండ్రికి నమస్కారం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు. అన్ని దానముల కంటే అన్నదానము గొప్ప, కన్నవారి కంటే కనులు లేరు, ఎంద గురుని కన్న ఎక్కువ లేదయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. చిన్నప్పుడు ఆ పద్యములలో ఎంత సారాంశం చెప్పేవారు. పద్యము చిన్నదే గాని ఎంతో గొప్ప భావాలు అందులో ఉండి అవి చిన్నప్పుడు బిడ్డలకు నేర్పేవారు. స్మృతి శతకం, వేమన శతకం, దాశరథి శతకం. కానీ ఈ రోజు పుస్తకాల బరువు పెరిగిపోయింది. కానీ అందులో పనికొచ్చేటువంటి ఒక్క విషయం కూడా ఆధ్యాత్మిక విషయం గాని, ఒక శ్లోకం గాని, పద్యం గాని లేకుండా అన్ని దానముల కంటే అన్నదానము గొప్పండి. ఎన్ని దానములైనా చేయండి ఆ అన్నదానంతో సమానంగా. అమ్మా చాలు అనిపించే దానం ఏమిటంటే అన్నదానం. ఇంత బంగారం ఇవ్వండి, కొంచెం ఇవ్వచ్చు కదా, వీడి సమయం పోయిందంట. లేదు మంచి వస్త్రాలు పెడితే ఇంతకంటే విలువైన వస్త్రాలు పెట్టచ్చు కదా అనుకుంటాం. లేదు ఇంకేదైనా 4 ఎకరాలు ఇస్తే ఇంకో ఎకరం ఇవ్వచ్చు కదా అనుకుంటాం. కానీ కడుపు నిండా భోజనం పెట్టండి, అమ్మా చాలు చాలంటే చాలు అనిపించే దానం అన్నదానం. అన్ని దానముల కంటే అన్నదానము గొప్ప, కన్నవారి కంటే మనకు జన్మ ఇచ్చినటువంటి తల్లి తండ్రి కంటే ఎవరు గొప్ప కాదు. ఆ తండ్రిని పూజించకుండా, తండ్రిని గౌరవించకుండా, తండ్రి సేవ చేయకుండా ఏవేవో నేను చేశాను, తిరుపతి వెళ్ళాను, ఇంకేదో దాన ధర్మాలు చేశానండి, ఏ దేవుడు సంతోషపడ్డాడు. ఆ పితృదేవత అనుగ్రహం ఉంటే గాని దైవానుగ్రహం. నిదానముల కంటే అన్నదానము గొప్ప, కన్నవారి కంటే కనులు లేరు, ఎన్న గురుని కన్నా ఎక్కువ లేదయ్యా. గురువు కంటే ఎవ్వరూ గొప్ప కాదు. నా గురోరధికం, నా గురోరధికం. గురువు కంటే అధికం ఎవ్వరూ కాదు. అటువంటి గురువుని మనం ఆశ్రయించడానికి ఇంతమంది తండోపతండాలుగా ఈ ప్రదేశానికి వచ్చి స్వామి కళ్యాణంలో పాల్గొని గురుకటాక్షం పొందుతున్నారంటే ఇది సామాన్యమైనటువంటి విషయం. ఆ తర్వాత ఎన్న గురుని కన్నా ఎక్కువ లేదయా. అటువంటి గురు కటాక్షం పొందడానికి ప్రతి మానవుడు ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు చెప్పిన చివరికి గురువుని ప్రార్థించారు, కానీ ఏవి పని నెరవేరలేదు. చివరికి అనుకున్నట్ట అమ్మని ప్రార్థించలేదు కదా, అందుకని నా కోరిక నెరవేరలేదు. అమ్మ దర్శనం కాదు, నేను వెతుకుతున్నాను అనుకున్నాను కానీ వెతికేవాడిని నేను కాదు. అమ్మ దయ ఉంటే గాని జరగదని ఒక అద్భుతమైన శ్లోకం చదివి వినిపించి అందరం కూడా స్వామి చివరికి ఆంజనేయ స్వామి వారి చేతులు జోడించి నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. చక్కగా అర్థం చేసుకుని రోజు ఈ ఒక్క శ్లోకం చదవండి. మనం ఈ కార్యక్రమాలకు ప్రయోజనం సకల దేవతలని స్మరించిన పుణ్యం కలుగుతుంది. దినమే సుదినము సీతారామ స్మరణే పావనమన్నారు. ఎద్దినే హరిసల్లాప పీయూష వర్జితం తద్దినం దుర్దినం అన్నాడు. బాబా చెప్పిన మాట ప్రవచనం. ఏ రోజైతే భగవంతుడిని నువ్వు స్మరిస్తావో అది సుదినం, తక్కినవన్నీ కూడా దుర్దినాలు. అటువంటి ప్రతిదినము సుదినంగా చేసుకోవాలంటే ఒక్క శ్లోకమైన ఏదో రకమైనటువంటి రామనామ స్మరణ గాని నీ ఇష్టమైనటువంటి దైవాన్ని స్మరించుకొని ఆ రోజును మనం ప్రారంభించుకోవాలి. ఈ శ్లోకం యొక్క అర్థం మీకు అందరికీ అవగతమే. నమోస్తు రామాయ అంటే రామునకు నమస్కారం అన్నారు. ఒక రాముడికి నమస్కారం పెడితే ఆయనకి తృప్తి లేదు. రామలక్ష్మణులిద్దరూ జంటగా పెరిగారు కదా. ఆయన భోజనం చేస్తే ఈయన భోజనం చేసేవారు, ఆయన పడుకుంటే ఈయన పడుకునేవారు. అందుకని ఆయనకు లేకపోయినా రాముని వెంట వనవాసానికి వెళ్ళాడు కదా లక్ష్మణస్వామి. ఏవి సౌభ్రాతృత్వం అంటే అన్నదమ్ములు ఎలా ఉండాలో రామాయణం మనకి చెప్తుంది. నమోస్తు రామాయ అందుకనే సలక్ష్మణాయ లక్ష్మణ స్వామితో కూడిన రామునకు నమస్కారం. అంతవరకు అర్థమైంది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ. జనకాత్మజ, జనక ప్లస్ ఆత్మజ. ఆత్మజ అంటే ఎవరండి? కుమార్తె. జనకాత్మజ జనకుడి కుమార్తె అంటే ఎవరు? సీతాభగవతి. జనకాత్మజాయ అంటే సీతమ్మకు నమస్కారం. మరి సీత అనొచ్చు కదా, వైదేహి అనొచ్చు, ఇంకేదైనా పేరు పిలవచ్చు కదా. ఇక్కడ జనకాత్మజ అనే పదం ఎందుకు వాడారు?
అంటే జనక మహారాజు గారికి సీత సొంత కూతురు కాదు. ఏదో ఒక భూమి దున్నుతుంటే అందులో నుంచి ఒక పెట్టె బయటికి వస్తే దాన్ని తీసుకుని రాజుగారికి చూపిస్తే ఆ మూత తీయగాని అందులో నుంచి ఒక అద్భుతమైన తేజస్సుతో బాలిక వెళ్ళి ఆ జనక మహారాజు గారి చేత పెంచబడి జానకిలాగా పెంచుకున్నది. జనక మహారాజు ప్రయత్నం చేయకపోయినా నువ్వు వెళ్ళి ఎలా కనపడ్డావో, ఎలా దర్శనమిచ్చావు, నువ్వు కూడా నాకు అలా దర్శనం ఇవ్వాలమ్మా, నాకు వెతికే శక్తి లేదు అన్నట్టుగా జనకాత్మజాయే నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో. రుద్రులకు నమస్కారం, ఇంద్రులకు నమస్కారం, వాయుదేవులకు నమస్కారం, చంద్రులకు నమస్కారం, మరుద్గణములకు నమస్కారం. ఈ ఇన్ని రకాల ప్రార్థన చేయగానే అశోకవనంలో వెతకాలి అనే ఆలోచన కలిగి అక్కడికి వెళ్లి సీతమ్మ దర్శనం చేస్తారు. కాబట్టి సీతమ్మ దర్శనం చేయించినటువంటి అద్భుతమైన శ్లోకం ఈ శ్లోకం. దీన్ని కనుక మనం పారాయణం చేసుకుంటే చాలా కాలం నుంచి జరగని పనులన్నీ కూడా తప్పకుండా త్వరలో నెరవేర్తాయని మన పెద్దలు చెప్పారు. దాన్ని చాలా మంది పాటిస్తూ ఉంటారు. మంచి సమయం స్వామివారి కళ్యాణం జరిగినటువంటి సుందరకాండ ఆయువు పట్టైన ఆ శ్లోకాన్ని అందరూ కూడా పలికి స్వామి కటాక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ ఉదయ శ్లోకమేనైనా అర్థం బాగా తెలుసుకున్నారు కాబట్టి స్పష్టంగా అందరూ కూడా పలికి స్వామి కటాక్షం పొందారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమ అనిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. అటువంటి ఆ అద్భుతమైనటువంటి సుందరకాండ ఆయువు పట్టైన శ్లోకంతో సుందరకాండ పారాయణ మనం సూర్య నమస్కారాల గురించి తెలుసుకున్నాం. అలాగే శివ లింగా అర్చన గురించి తెలుసుకున్నాం. సుందరకాండ పారాయణ సరే కళ్యాణాలు జరుగుతున్నాయి చాలా వైభవంగా. సీతారామ కళ్యాణంలో ఇప్పటికీ కూడా సీతారామ కళ్యాణంగానే మన మనస్సులు పొంగిపోతాయి. అలాగే రేపు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వాగర్థాయువ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరుడు. కాబట్టి కలగటానికి గురు చరిత్రలో గురువు యొక్క మహిమను తెలియజేసేటువంటి చిన్న గురువు యొక్క గొప్పదనాన్ని చెప్తూ మరి గురు సేవ చేస్తే సకల దేవతలని సేవించినట్లేనయ్యా. దానికి గురు చరిత్రలో దత్తాత్రేయ స్వామి వారు చెప్పిన కథ ఏమిటంటే, వేదధర్ముడని ఒక గురువు గారు ఉన్నారు. ఆయన చాలా గొప్పవాడు, నిష్ఠాగరిష్ఠుడు, మహాపండితుడు. శిష్యులందరినీ కూడా తన బిడ్డల్లాగా చూసుకొని అందరికీ విద్యలు నేర్పారు. ఆ విద్యలని పూర్తి చేసుకుని అందరూ వెళుతున్నారు. గురువు గారి పిలిచి అన్నారట, నైనా నేనేదో పూర్వజన్మలో పాపం చేసుకున్నానరా, ఆ పాపాన్ని మరి కొంత నా తపస్సు చేత నా యజ్ఞముల చేత పోగొట్టుకున్నాను, కానీ ఇంకా కొంత పాపం మిగిలి ఉన్నది. ఆ పాపం అనుభవిస్తే గాని పోదన్నారు. ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించక తప్పదు. కాబట్టి ఏదైనా కర్మ అనుభవిస్తే గాని పోదురా. నేను కాశీ వెళ్తున్నాను, నా శరీరం అంతా పుష్టు వ్యాపిస్తుంది, నాకు ఎవరైనా మీలో సేవ చేసేవారు ఉన్నారా అడిగారు. అడిగితే శిష్యులందరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. గురువు గారి వెంట ఇన్నాళ్ళు మనం ఉన్నాం, విద్యలు నేర్చుకున్నాం, ఇప్పుడైనా ఇంటికి వెళ్లి మాతాపితలకు సేవ చేయాలి కదా. గురువు గారి వెంట వెళ్లి కాశీలో ఉంటే ఎంతకాలం పడుతుందో, ఎప్పుడు తల్లిదండ్రులకు వెళ్తామని ఎవ్వరూ ముందుకు రాలేదు. కానీ నిజమైన శిష్యుడు ఒకడు, ఆయన పేరు దీపకుడు. అంటే సేవ అంటే మన బావ చెప్తుంటారే, భగవంతుని సేవ చేయడం, మనం సమాజానికి సేవ చేయడం. ఎన్ని రకాలుగా ఆ సాయి భక్తులు ఏ విపత్తు వచ్చినా, ఎక్కడ తుఫాన్లు వచ్చినా, ఎక్కడ ఉపద్రవం కలిగినా మన సాయి భక్తులందరూ కూడా వెళ్లి స్వామి సేవ అనుగ్రహం చేత అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా. అప్పుడు ఆయన చెప్పారట, మరి గురు సేవ చాలా గొప్పది కదా అని. ఈయన అనుకున్నట్ట, స్వామి నేను మీ వెంట వస్తాను, మీ సేవ చేస్తానన్నారు. అంటే అన్నారు గురుగారు, బాగా ఆలోచించుకోరా, ఇప్పుడు వస్తానని నా వెంట వచ్చి మధ్యలో ఆ సేవ చేయలేకుండా వెళ్ళిపోతే ఇంకా పాపం పెరుగుతుందిరా నీకు, కాబట్టి బాగా ఆలోచించుకొని రా అన్నారు. కాదు గురువు గారు, నా జీవితం అంతా మీ సేవకు అంకితం చేస్తాను, నేను మిమ్మల్ని దైవంగా భావిస్తాను, వస్తానన్నారు.
సరేనన్నారు. గురు శిష్యులు ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? కాశీ క్షేత్రం వెళ్ళారు. ప్రదోష కాలంలో కాశీ 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 అనుకున్న కాశీవాస ఫలం కలుగుతుంది. గురు శిష్యులు ఇద్దరు వెళ్ళారు. ముందుగా వినాయకుడు చక్కగా గుండెళ్ళు తీశారు. ఆయనకి మోదకములు సమర్పించారు. మూల విరాట్ దగ్గరికి వెళ్ళారండి. కాశీ విశ్వనాథుడి దగ్గర అద్భుతమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగములలో ఉండేటువంటి అద్భుతమైన కాశీ జ్యోతిర్లింగం, విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఆయన దర్శించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియం అనంగమదాపకారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. వరణ అసి అనే 2 నదులు ప్రవహిస్తాయిట, అందుకని వారణాసి అని పేరు వచ్చిందండి. ఆ కాశీక్షేత్రంలో విశ్వనాథుడిని దర్శించుకున్నారు. వెంటనే గురువుగారు ఒక పర్ణశాల ఏర్పాటు చేసుకున్నారు. ఆయన అనుభవించే సమయం వచ్చింది. శరీరం అంతా కుష్టు వ్యాపించిందిటండి. శిష్యుడు గురువుగారి సేవ చేస్తున్నారు. శివాలయానికి వెళ్ళడం కూడా మానేశాడు. గురువుగారి పుండ్లన్నీ కడుగుతున్నాడు, అన్నీ శుభ్రం చేస్తున్నాడు. కొన్ని ఇళ్లకు వెళ్ళి భోజనం తీసుకొని వచ్చి ఆయనకి భిక్షాటన తీసుకొని వచ్చి భోజనం పెట్టేవాడు. గురువుగారు చాలా ఆనందపడుతున్నాయినా, నా కోసం నీ జీవితం అంతా వ్యర్థం చేస్తున్నావురా, శివాలయానికి కూడా వెళ్ళలేదు కదా అని మెచ్చుకునేవాటండి. ఒక్కొక్కసారి అనేవారట, ఏమిరా రుచి పచ్చి లేని భోజనం తెచ్చావా, ఇదేనా నాకు పెట్టే నీవు భోజనం ముఖాన కొట్టేవాటండి. గురువు ప్రశంసించిన నిందించిన 2 సమానంగా భావిస్తారు. గురువు గారు ఎందుకు తిడతారండి? మన మీద ఉండే ప్రేమతో మనల్ని బాగు చేయాలని తిడతారు, కానీ ఇంకొక కారణం ఉండదు కదా. దాన్ని గమనించాడు గురువు గారు. ఏది చేసినా ఏదన్నా పట్టించుకోకుండా గురుసేవ చేస్తూ ఉన్నారు. ఇంతగా గురుసేవ చేస్తుంటే భగవంతుడు సంతోషపడ్డారండి. ఒక రోజు ఆయన కాశీ వీధులలో ఒంటరిగా వెళ్తుంటే నిర్మానుష్యంగా ఉన్నది. అద్భుతమైన తేజస్సుతో ఆ ఈశ్వరుడు ప్రత్యక్షమైనారు. నమః పార్వతీపతయే. హరహర మహాదేవానికి ఎప్పుడే చెప్పండి, మా పాపము హరించుకోబోతే. నమః పార్వతీపతయే. మహాదేవ నమశివాయ సాంబాయ దృశ్యమైపోయినారు. గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. ఇవిరా ఇంత ఆలస్యంగా వచ్చావన్నట్ట. ఇవి లేదు స్వామి, విష్ణుమూర్తి ప్రత్యక్షమైనారు, వరమిస్తానంటే వద్దన్నాను, కానీ ఇస్తే గాని కాదని పట్టుబట్టారు స్వామి అంటే ఏ వరం కోరుకున్నావురా అన్నారు. నేను ఏ వరం కోరుకోలేదు స్వామి, గురుభక్తి బాగా దృఢమయ్యేటట్టుగా కోరానన్నారు. ఆశ్చర్యపడిపోయినారు. ఆ శిష్యుడిని ఆలింగనం చేసుకున్నారు. హస్తమస్తక సంయోగం చేశారు. అంటే ఆ నెత్తిన చెయ్యి పెడతారు. ఆ గురువు కాబట్టి అలా పెట్టగానే సకల విద్య కేసుతో ప్రకాశించేవారు. ఈ రోజుల్లో గురువులు నెత్తిన చేపెట్టి ₹1,00,000 కావాలి, ₹2,00,000 కావాలి, కాలు పెడితే ₹1,00,000. అందుకని నిజమైనటువంటి గురువు కూడా ధనాన్ని ఆశించారు. సత్యసాయిబాబా ఒకరిని ప్రత్యేకంగా అడిగి కనీసం కొబ్బరికాయ కూడా కొట్టాల్సిన అవసరం లేదు, మీ మనస్సు నాకు ఇవ్వండి చాలు. మానస బలచర వర సంచారము నిలిపి మూర్తిని పొడగనే వారెందరో మహానుభావులు అంటారు. ఈ మనస్సు అనేటువంటి కోటి యొక్క చాంచల్యాన్ని కట్టివేయాలట స్వామి పాదాల దగ్గర ఉంటాయి. అటువంటి భక్తి కావాలి. ఆశ్చర్యపడ్డారు. శిష్యుడు సకల విద్యా పారంగతుడైనాడు. గురువు గారి శరీరం అంతా బంగారు ఛాయతో ప్రకాశించిందట. శిష్యుడిని పరీక్షించడం కోసం, కాశీ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసమే ఇటువంటి చిన్న నాటకం ఆడారు, కానీ లేకపోతే ఆయన యొక్క కుష్ఠరోగం ఏమిటి? ఆశ్చర్యపడిపోయినారు, ఆనందపడ్డారు. ఇదంతా గురుకటాక్షం అని చెప్పి అనుకున్నారు. అటువంటి గురుభక్తి ఉంటే సర్వం సిద్ధిస్తుంది. కాబట్టి ఆ గురువు యొక్క సేవ చేసుకుని మనందరం కూడా తరించడానికి ఈ ప్రదోష సమయంలో మనందరం ఇక్కడ చేరి అక్కడి గురు సంబంధమైనటువంటి స్వామి సమయం పూర్తయింది. కాబట్టి పంచాక్షరీ మంత్రం అంటే మంత్రాధి రాజాధి రాజోజం. నమశివాయ పంచాక్షరి, ఓం నమశివాయ షడాక్షరి, షడక్షరి అవుతుంది. కానీ పంచాక్షరిలో ఓంకారం లేకపోయినా దానికి అంత శక్తిని ఇచ్చారు. అంటే గురుముఖతః ఉపదేశం పొంది మంత్రాన్ని జపించాలి. కానీ శంకరాచార్య స్వామి వారు ఈ మానవులు దుర్బలులు, అంతసేపు జపం చేసే శక్తి ఉంటుందో ఉండదో అని 5 శ్లోకాలలో 5 బీజాక్షరాలు సంపుటీకరణ చేసి ఈ 5 శ్లోకాలు చదువుకోండియా ఈశ్వర కటాక్షం కలుగుతుందన్నారు. ఆ 5 శ్లోకాలు వినిపించి నేను స్వస్తి పలుకుతాను.
नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय सुखाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरी वदनारविंद सूर्याय दक्षाध्वरनाशनाय श्रीनीलकंठाय वृषध्वजाय तस्मै सिकाराय नमः शिवाय वसिष्ठ कुंभोद्भव गौतमादि मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय पंचाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। जय श्रीमद्रमारमण गोविंद हरि। नमः पार्वतीपतये हर हर महादेव। स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्याय्येन मार्गेण महीं महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं। लोकाः समस्ताः सुखिनो भवन्तु। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। यदक्षर पदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। శ్రద్ధగా వినగాందరికీ సాయి కథాక్షంగాలని వయస్సులో పెద్దవాడిగా ఆశీస్సులు అందజేస్తూ ఓం శ్రీ సాయి.